శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరు చెప్తున్నట్టుగా, అంటే మీ పార్టీ ఇవాళ చాలా అగ్రెసివ్గా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా, ఆ పార్టీ కూటమిగా వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఒక మేనిఫెస్టో మాకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రిలీజ్ చేసే మేనిఫెస్టోలో మా ఇన్వాల్వ్మెంట్ పెద్దగా అవసరం లేదు అన్నది ఇవాళ బీజేపీ చెప్తున్నమాట. కానీ మీరు మాత్రం ఆ కూటమిలోనే లుకలుకలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చూస్తే మాత్రము ఆ కూటమి ఏర్పడకూడదని మొదటి నుంచి మీరు కోరుకుంటూ వచ్చారు. కూటమి ఏర్పడిన తర్వాత జరిగే చిన్న చిన్న వాటిని కూడా మీరు గ్లోరిఫై చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దీన్ని కూడా మరొకసారి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది చాలా మందిలో ఉన్న అనుమానం. ఏం సమాధానం చెప్తారు? చిదంబరం గారు, ముందుగా మీకు అదేవిధంగా నాతోటి ప్యానలిస్టులందరికీ కూడా, స్ట్రాటజిస్ట్ రవికుమార్ గారికి, అదేవిధంగా రవికిరణ్ గారికి, సోదర సమానులు రఫీ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ రవికిరణ్ గారు చాలా మంచి వక్త, చాలా మంచి సబ్జెక్ట్ తో పట్టుతో వస్తారు. ఆయన చాలా తెలివిగా అసలు విషయాన్ని పక్కన పెట్టారు. మీరు అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పారు. ఇక్కడ దే ఆర్ కంటెస్టింగ్ ఇన్ 16 సీట్స్ అనేది ఆయనే రిమైండ్ చేశాడు. కానీ 16 సీట్లు కంటెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి మేనిఫెస్టో అనేది ఒకటి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ మేనిఫెస్టోతో పాటు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ విభాగం కూడా కూర్చొని మేనిఫెస్టోలో వాళ్ళకి సంబంధించిన అంశాలను జోడించి మేనిఫెస్టో విడుదల చేయటం జరుగుతుంది. ఒకవేళ కూటమిలో కాదనుకున్నా సపరేట్ గానైనా సరే వాళ్ళు విడుదల చేయటం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర అంశాలు వేరు, కేంద్రం అంశాలు వేరు అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. నేను ఆయనతో ఏకీపిస్తున్నా. కేంద్రం నుంచి కూడా ఏ రాష్ట్రం చేసేటటువంటి ఖర్చుల్ని కేంద్రం భరించదు, ఆయా రాష్ట్రాలే చూసుకోవాల్సిందే. దాంతో కూడా నేను ఏకీపిస్తా. కానీ రాష్ట్రంలో మేము ఇది అనే మాట చెప్పాలి కదా, చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే పురంధేశ్వరి గారు అక్కడికి రాకపోవటానికి కానివ్వండి, ఆయన వచ్చినటువంటి ఆయన డోంట్ టచ్, నాకు కనీసం దగ్గరకు రానియొద్దని దాన్ని ముట్టుకోకపోవటం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు నేను పరిగెత్తాలి, పిఠాపురంకి వెళ్ళిపోవాలి, మీ దగ్గర కూర్చోడానికి నాకు సమయం లేదని చెప్పటం కానివ్వండి, దీనన్నిటి వెనక కారణం ఏంటంటే అలవి కాని హామీలు, అసాధారణమైనటువంటి హామీలు, చాలా అసత్యాలైనటువంటి హామీలు. ఇప్పుడు ఇది ఈసీఎస్ ఏదో ఉంది సార్, అది ఈబీసీ స్కాలర్షిప్ ఒకటి. రైట్. వినండి సార్, వినండి. ఇదొకటి. ఆ స్కాలర్షిప్ సంబంధించి ఓసీ కమ్యూనిటీలో వెనకబడినటువంటి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇస్తామంటే వాళ్ళల్లో అది కులక విభజన ఎలా చేస్తాడండి? కాపులకు నేను 5% ఇస్తానని చెప్పేసి అంటాడు. అదేవిధంగా ఇదే మేనిఫెస్టోలో ముస్లింస్ కి ₹1,00,000 నేను హజ్ యాత్రకి ఇస్తాను, 50 ఏళ్ళు దాటిన ముస్లింస్ అందరికి కూడా నేను పెన్షన్ ఇస్తానంటాడు. ఈ రెండు కూడా 2019 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో ఆయన వాగ్దానం చేసి చేయకుండా ఉన్నటువంటివి. అదేవిధంగా మేనిఫెస్టోలో ఉన్న అంశాల గురించి మాట్లాడదాం. కానీ మీరు ఎంతసేపు ఉన్న కూటమి నిలబడకూడదు అని కోరుకుంటున్నట్టు, కూటమి గురించి మేము ఏ విధంగా కూడా భయపడలేదు. ఏ విధమైన కూటమిలోనే ఒక కుదుపు వచ్చింది. కూటమి ఈ రోజు కూడా ఒక అండర్స్టాండింగ్ కానీ కూటమి వాళ్ళు ఒక విధంగా నడుద్దామనేటువంటి ఆలోచన ఈ రోజుకు కూడా కూటమి వాళ్ళు లేరు. ఎందుకంటే ఉండి నియోజకవర్గం తీసుకోండి, కూటమిలో కూటమి క్యాండిడేట్ ఎవరండి? రైట్. ప్రకటించిన వాళ్ళు ఎవరయ్యారు? రైట్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రెబల్ క్యాండిడేట్ ఎవరు? రైట్. ఎక్కడ కూటమి ఉందండి? రైట్. కూటమి ఎక్కడ ఉంది?